బాగున్నాను. మీ పోరాటం ఇంకా కంటిన్యూ అవుతుందా? అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఆ పోరాటానికి స్వస్తి ఎప్పుడు చెప్తారు? స్వస్తి ఉండదు. నేను నా తర్వాత వేరే వచ్చే తరాలు కూడా అది ముందుకు తీసుకెళ్తారండి. పోరాడినప్పుడే కదా హక్కులు సాధించుకునేది. ఇంకా మీ హక్కులు సాధన పూర్తి అవ్వలేదా? లేదండి. అంటే ఈ తరంలో కొన్ని వస్తున్నాయి. హ్మ్. రాబోయే తరంలో ఇంకొన్ని వస్తాయి అనుకుంటున్నాను. సో, జనరల్ పాపులేషన్‌తో పాటు ట్రాన్స్ పాపులేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. అవును. వాస్తవమేనా? కరెక్ట్‌గా పెరుగుతుంది. అందుకని ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. హ్మ్. ప్రెజెంట్ తెలంగాణ మొత్తంలో ఎంతవరకు ఉంటుండొచ్చు? 59,000-60,000 మంది దాకా ఉంటారండి ఇంచుమించు. హ్మ్. 58, 50, 60,000 మధ్యలో ఉన్నారు. హ్మ్. ఇది సెన్సస్. ఓకే. సో, ఏంటి క్రైమ్ రేట్ పెరగడం ఏంటి? హ్మ్. సో, వయసు నేనెప్పుడు గూడా చెప్తానే ఉన్నాను మీకు కావ్య గారు. ఏంటంటే ఎప్పుడైతే ఒక కమ్యూనిటీకి, ఒక సముదాయానికి బేసిక్ అవసరాలు, మినిమమ్ అవసరాలు రోటీ, కపడా, మకాన్ ఇవి ఎప్పుడైతే అందవో ఖచ్చితంగా వాటి గురించి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు గదా! మనకి సైన్స్‌లో సూత్రం ఉంది. దాని గురించి గొడవ స్టార్ట్ అవుతది. సో, మా సముదాయం గూడా మీరన్నట్టు పాపులేషన్ ఇదేంటంటే 58-60,000 మధ్య పాపులేషన్ ఓన్లీ ఆన్ రికార్డ్స్. ఇంకా హ్మ్. ఆఫ్ రికార్డ్స్ చాలా ఉండొచ్చు. అంటే మనకి జనాభా గణాంకన జరిగింది 2011లో. హ్మ్. అప్పుడు దేశం మొత్తంలో 5,00,000 అన్నారు. హ్మ్. ఇది జరిగింది 2014లో తెలంగాణ. సో, ఆ ఫిగర్ ఇది. హ్మ్. జరిగి కూడా 10 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో, పాపులేషన్ ఎలా పెరుగుతుందో మైగ్రేషన్ పెరుగుతుంది. మైగ్రేషన్‌తో పాటు ఒక ఒక స్థలంలో ఏదైతే సముదాయాలొచ్చి పని చేస్తున్నాయో దానికి సంబంధించి పోటాపోటీ కూడా పెరుగుతుంది. రోజువారీ అవసరాలు పెరుగుతున్నాయి. సో, హిజ్రా కమ్యూనిటీ కూడా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కూడా ఎవరైతే వేరు వేరు ఏరియాస్ నుంచి ఒక చోట వచ్చి ఉంటున్నారో వాళ్ళ నీడ్స్ పెరుగుతా ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్న పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. ఏదైతే జనాభా పెరుగుతుందో అదే నిష్పత్తిలో అక్కడున్న మామూలు ఆడ మగవారితో పాటుగా ట్రాన్స్‌జెండర్ పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. బట్ గవర్నమెంట్ చేయవలసింది ఏంటి అనంటే ఏదైతే లెక్కలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. గణాంకాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా రోటీ కపడా మకాన్ సమకూర్చగలిగామా. చుట్టు తిప్పినా ఎంతో చిన్న నెంబరే మాది. మాకు ఆ నిత్యావసరాలు ఇవ్వటానికి గవర్నమెంట్‌కి పెద్ద బడ్జెట్ కూడా కాదు. సో, అది ఎప్పుడైతే లేదో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయ్యి ఎవరైతే నాకు కావాలి, నాకు కావాలి ఉన్న వనరులు కొద్దిగా వాటి గురించి కొట్లాటలు అట్లాడుకోవడం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే అందులో ముందుకొస్తారో క్రైమ్ కూడా ఎగబడతారో వాళ్ళు మాత్రమే అక్కడ ఆ రిసోర్స్‌ని అందుకోవడము. అది డబ్బులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. అందుకోవటం వాళ్ళు మనగలటం అట్‌లీస్ట్ జీవించుంచగలగడం జరుగుతుందనమాట. సో, నేననేది ప్రతిసారి గూడా ఈ సముదాయాలు ఏవైతే మాదే కాదు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే మినిమమ్ బేసిక్ కమ్యూనిటీస్ రావట్లేదో రోటీ, కపడా, మకాన్ వాళ్ళకి అవి కల్పించినప్పుడే ఒక సమాజం అయితే నిర్మించగలుగుతాం. ఇక్కడ రచన గారు, గతంలో మనం చూస్తే హిజ్రాస్, ట్రాన్స్‌జెండర్స్‌కి పబ్లిక్ చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఒక సెలబ్రేషన్‌లో వాళ్ళొస్తే బావుండు, ఆశీర్వాదం తీసుకుంటే బావుండు అనే ఒక భావన ఉండేది. కానీ ఇప్పుడు వస్తుంది ఆ సమూహం అంటే భయపడుతున్నారు. వాళ్ళు చేసే అకృత్యాలకక్కడ రివర్స్ అయ్యి కొట్టే పరిస్థితికొస్తుంది. ఏం జరుగుతుందసలు? అంటే మీరన్నది కరెక్ట్. అంటే ఆహ్, హిజ్రా సమాజమే కాదు. ఎక్కడైతే జనాభా ఎక్కువవుతారు, అధికంగా జనాభా పెరుగుతదో, అక్కడ మోరల్ వాల్యూస్ గానీ, కల్చరల్ వాల్యూస్ గానీ ఆటోమేటిక్‌గానే అది పలచబడిపోతాయి. డీమోరలైజ్ అయిపోతాయి యాక్చువల్లీ. కల్చర్ అనేది మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు అన్నప్పుడు ఒక అప్రెసివ్ విధానంలో ప్రైజ్ కలిగే ప్రైజ్ చేసే కల్చరే కాదు కదా. ఏది కూడా జనాభా పెరిగినప్పుడు ఒకళ్ళ మీద అజమాయిషి చెలాయించి పెత్తనం చెలాయించే ఏదైతే తీరుందో అది పెరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, సర్వైవ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవ్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఎవరి దగ్గరైతే డబ్బు ఉందో, ఎవరి దగ్గరైతే ధనం కానీ మా కండబలం కానీ ఉందో వాళ్ళు ఎవరైతే చాలా బడుగు వర్గాలు ఎవరైతే దగ్గరైతే బలం లేదో ధనం లేదో వాళ్ళ మీద జులుము ఆజమాయిషి పెంచుకొని చేస్తూ ఉంటారు. తద్వారా ఇది జరుగుతుంది. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. సో, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో కూడా మీరిప్పుడు అన్న ఏదైతే ఉందో క్రైమ్ మీరు చూసినట్లయితే హిజ్రా కల్చర్ ఏదైతే ఉందో ఒక గురువు కింద శిష్యులు, ఆ శిష్యులు పొద్దున లేచి 10 దిశలుగా వెళ్ళి వాళ్ళకి దొరికింది తీసుకొచ్చి ఆ గురువు దగ్గరకు వచ్చి అందరూ
సమానంగా పంచుకొని తినే ఒక కల్చరు అనాదిగా ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉంది. హ్మ్. గురు శిష్య పరంపర. ఇందులో ఏంటంటే మమ్మల్ని ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టారు కాబట్టి గురువు అండన మేము చేరతాం. హ్మ్. అలానే గురువు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏజ్ అయిపోతుంది కాబట్టి వృద్ధాప్యంలో మేము ఆమెను చూసుకుంటాం. సో ఇక్కడ ఒక సఖ్యత, సమైక్యత ఇదొక కల్చర్ లాగా ఉంది. హ్మ్. వీటిలన్నిటికీ మతం గానీ, కులం గానీ ఏది అంటే కులానికి అతీతంగా మతం అనేది ఒక రక్షణగా ఉంది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ వెళ్ళి రాముడు, కృష్ణుడు, దుర్గా, వెంకటేశ్వర స్వామి ఇట్లా దేవుళ్ళ పాటలు పాడి, ఆడి, పాడి పుట్టినప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు గానీ, పెళ్ళిళ్ళకి గానీ ఇది కల్చర్. హ్మ్. కల్చర్‌లో విధానం. సో, అవన్నీ ఆ దాతని రంజింపచేసి వాళ్ళకి దీవెనలిచ్చి, వాళ్ళు దీవెన ఇవ్వంగానే వారేమన్నా ఇస్తే తీసుకొని వచ్చి దాన్ని నలుగురు పంచుకొని తినే పద్ధతి అనాదిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అసలు అనాదిగానే మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడే పరిస్థితి తప్ప, గ్రౌండ్ రియాలిటీ చూస్తే అట్లాంటి సిట్యుయేషన్సే లేవసలు. లేదు. సో, ఖచ్చితంగా ఒక డిమాండ్ మెంటాలిటీ. ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది యాక్చువల్లీ. హ్మ్. బిజినెస్ మోడల్ ఎప్పుడైతే అయిందో ఆహ్, ఇచ్చిపుచ్చుకునేదే ఉన్నది. అది కూడా మనీ ట్రాన్సాక్షనల్ అయిపోయింది యాక్చువల్‌గా. అది మనీ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఎప్పుడైతే ట్రాన్సాక్షనల్ అయిపోయిందో ఈ కల్చరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో హ్మ్. నేను వెళ్ళాలి, ఆడాలి, పాడాలి, పాటలు పాడాలి, దేవుడిని స్తుతించాలి. అప్పుడు ఆయన తోచినంత ఇచ్చేదనేది కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే అది లేదు, కనపడట్లేదు. ఇప్పుడేంటంటే అందరూ పరిగెడుతున్నారనమాట. హ్మ్. వెళ్ళటం, వాళ్ళని డిమాండ్ చేయటం, హ్మ్. ఇంతే ఇవ్వగలమన్నా కూడా లేదు మాకు అంత కావాలని డిమాండ్ చేయటం, తీసుకోవటం, మళ్ళీ ఇక్కడ అవ్వగానే ఇంకో చోట ఇట్లా అంటే ఆహ్, ఒక కల్చర్ దగ్గర నుంచి ఎక్కడ ఆడి, పాట పాడి, మెప్పించి, రంజింపజేసేది ఆ విధానం ఎక్కడ? వెళ్ళి డిమాండ్ చేసి ఇవ్వకపోతే బట్టలిప్పి, లేకుంటే దుర్భాషలాడి వాళ్ళని శపించే ఈ విధానం ఎక్కడ? రెండిటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అవును. సో, ఇదంతా గూడా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు, నేను ఇందాక చెప్పిన కారణాలే జనాలు పెరుగుతున్నారు. దానివల్ల కూడా కావచ్చు. అయితే బట్ హ్మ్. ఇక్కడ మీరన్న ఫస్ట్ ఏదైతే మనం డిస్కషన్ చేసామో దీవెనలు, రంజింపజేయడం ఇవన్నిటిని పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. హ్మ్. పబ్లిక్ వెల్కమ్ చేశారు. హ్మ్. సో ఎప్పుడొస్తారని ఎదురు చూసారు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. పూర్ టాలరేట్ చెయ్యని పరిస్థితికొచ్చేసారు. పూర్తిగా రివర్స్‌లో ఉన్నారు. ఆ! సో పూర్తిగా ఇట్లాంటి నెగెటివ్‌గా ఉన్నారు. పరిస్థితులలో మనుగడ సాగించగలుగుతారా? లేదండి. అసలంటే కల్చర్‌ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే, ఆ కల్చర్ మనల్ని ఖచ్చితంగా మింగేస్తుంది. అంటే సమాప్తే చేస్తది యాక్చువల్‌గా. సో, ఆహ్, ఆ విధానం గూడా మనం పరిరక్షించుకోవాలి. సో, ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది కదా! ధర్మో రక్షతి రక్షిత అని ఊరికనే అనలేదు పెద్దలు. సో, కాబట్టి ఏదైనా ఒక ధర్మాన్ని ఏదైతే హిజ్రా కల్చర్‌లో దాగి ఉన్న ధర్మాన్ని, ఆ మర్మాన్ని అర్థం చేసుకొని, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, ఆ రాబోయే తరాల వరకు అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లేదు అదొక వయలెంట్ వేలో, ఒక క్రిమినల్ వేలో దాన్ని తీసుకెళ్తే గనక ఖచ్చితంగా ప్రజలే తిరగబడతారు. ఉదాహరణకి మొన్న రీసెంట్‌గా రూ. కీసర 1,00,000 ఇన్సిడెంట్ అయ్యింది. కీసరలో. ఆ! 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 కీసర్‌లో సరే రూ. ఏంటి 1,00,000 అది మరీ అన్యాయం అనిపించలేదా విన్న తర్వాత రూ. అది. 1,00,000 అన్నది? సో, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నేను మాట్లాడుకుంటున్నాం. ఎన్నో యూట్యూబ్ ఛానెల్ అవును. ఇంటర్వ్యూ ఇచ్చాను. ఏ రోజు ట్రోల్ కాలేదు నేను. అవును. బట్ అందులో అన్నీ వినాల్సొచ్చింది. అన్ని రకాల తిట్లు గాని, అది గాని. అలా నేను బాధపడట్లేదు. బాధైతే పడట్లేదు. బాధ అంటే వారు తిట్టారన్న బాధ నాకు లేదు. బట్ ఏదైతే నా కమ్యూనిటీ ఎందుకు రోజు రోజుకి కల్చరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఎందుకు కమ్యూనిటీని కాపాడాలని కంకణం కట్టుకొని మొదటిగా ఆ రోజుల్లో వచ్చిన మనిషి మీరు. అదే. ఎందుకు దిగజారిపోతున్నాం ఇంకా ఇంకా? ఎందుకు మన వాళ్ళని చెప్పుకోలేకపోతున్నాం? మంచి చెడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఇది కల్చర్ కాదు. ఇదసల ఇలా ఉండకూడదు. ఒక పద్ధతి ఉండాలి. అడిగే విధానంలో మార్పుండాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు హ్మ్. నాకు చాలా అంటే ఆ విధంగా బాధ కలిగింది. తిట్టినా గూడా చాలామంది నాకేం అనిపియలేదు. ఆ తర్వాత ఒక రెండో, మూడో ఇంటర్వ్యూలో హ్మ్. ఎవరు గూడా కామెంట్ చేయలేదు. అర్థం చేసుకున్నారు ప్రజలు గూడా. బట్ మీరన్నట్టు ప్రజల్లో నెగెటివిటీ అయితే వచ్చింది. నెగెటివిటీ ప్రజల్లో నెగెటివిటీ వచ్చిందంటే, అది పాలసీ విధానంలో గానీ, క్రైమ్‌లో గానీ, వయలెన్స్‌లో గానీ, వేరు వేరు విధానాలుగా అది మనకి తగులుతుంది. తగలదని మాత్రం అనుకోవద్దు. ఆ ప్రజలు జాగరూకులయ్యి, ఆ యాక్షన్ తీసుకునే ముందే మనల్ని మనం, మన కమ్యూనిటీని, మన కల్చర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా